అమ్మమ్మ చేసిన మ్యాజిక్ రొట్టెలు. ఒక చిన్న గ్రామంలో ఒక అమ్మమ్మ ఉండేది. ప్రతి సాయంత్రం ఆమె పొయ్యి దగ్గర కూర్చొని తన మనవళ్ల కోసం మృదువైన రొట్టెలు చేసేది. ఒక రోజు పిల్లలు బయట ఆడుకుంటూ వంటగదిలోకి పరుగెత్తుకొచ్చారు. అమ్మమ్మ, మాకు చాలా ఆకలిగా ఉంది అని అన్నారు. అమ్మమ్మ నవ్వుతూ పిండిని చపాతీలా వత్తసాగింది. రొట్టెలు మృదువుగా కావాలంటే పిండితో పాటు ప్రేమను కలపాలి అని చెప్పింది. ఆమె రొట్టెలను వేడి తవ్వా మీద పెట్టగానే అవి చిన్న బెలూన్లలా పొంగిపోయాయి. పిల్లలు ఆనందంగా చప్పట్లు కొడుతూ అయ్యో, మ్యాజిక్ రొట్టెలు అని కేకలు వేశారు. ఒక తంటాల పిల్లాడు వేడి రొట్టెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని అమ్మమ్మ సున్నితంగా ఆపుతూ, అవసరం అంటే సహనం. సహనం ఉంటే ఆహారం మరింత రుచిగా ఉంటుంది అంది. చివరికి అమ్మమ్మ రొట్టెలను కూరతో వడ్డించింది. పిల్లలు రుచిగా తింటూ అమ్మమ్మ చేసిన రొట్టెలు ప్రపంచంలోనే బెస్ట్ అని అన్నారు. ఆ రోజునుంచి వాళ్ళు అమ్మమ్మ మాట గుర్తుంచుకున్నారు. ప్రేమ, సహనం ఉంటే ప్రతి పని పరిపూర్ణమవుతుంది.